హలో అండి, చూసారు కదా, టీము అనే వెబ్సైట్ నుంచి నేను కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను. ఇది చైనా వెబ్సైట్ అనమాట. టోటల్గా మనకు అన్ని చైనీస్ ప్రొడక్ట్సే వస్తాయి, చాలా తక్కువ రేట్లో వస్తాయి. ఇందులో కొనుక్కోండి, కూపన్ యూస్ చేయండి అని ఇలాంటి ఎండోర్స్మెంట్ ఏం చేయట్లేదు. నేను సరదాగా తెప్పించుకున్నాను. కొన్ని ఐటమ్స్ మీకు చూపిద్దామని. కొన్ని ఐటమ్స్ నాకు తక్కువ రేట్ అనిపించాయి, కొన్ని చాలా కొత్తగా అనిపించాయి. ఈ ఐటమ్లు మనకి నార్మల్గా మీషోలో కూడా కొన్ని దొరకచ్చు. కొన్ని చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించాయి. మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను అంతే. దీనివల్ల మీకు ఒక ఐటెమ్ తెలుస్తుంది తప్ప దాని ప్రైస్ అని, దానికి లింక్స్ అని నేనేమి ఇవ్వటం లేదు. జస్ట్ కొత్త ఐటమ్స్ సరదాగా ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి చూడండి. ఈ వెబ్సైట్ నుంచి నేను చాలా తెప్పించాను. నేను చూపించిన ప్రతి ఐటెము నా ఎస్టిమేషన్ ప్రకారం 100 నుంచి 250 లోపే ఉంది మన ఇండియన్ రూపీస్‌లో. ఫ్లవర్స్ అని, ఇవి రైన్ స్టోన్స్ అండి, మగ్గం వర్క్ ఉపయోగపడతాయని ఇవి కూడా తెప్పించాను నేను బ్లౌజెస్ మీద. ఇది డోర్ కాలింగ్ బెల్ అంట. డోర్కి హ్యాంగ్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది, సౌండ్ వస్తుంది అలా అని. వీడియో కుదిరితే నేను మీకు పెడతాను అది ఎలా వర్క్ అవుతుందని. అలాగే చేతికి సంబంధించిన కొన్ని బ్రేస్లెట్స్, అలాగే ఇయర్ టాప్స్, కొన్ని ఫేషియల్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్, ఇలాంటి గాజులు, ఇదేమో హెయిర్ క్లిప్ అనమాట. ఇవన్నీ వాల్యూ నా ఎస్టిమేషన్ ప్రకారం 60 to 70 రూపీసే పడిందండి, అంతకుమించి ఎక్కువ పడలేదు. డైరెక్ట్గా చైనా నుంచే పార్సిల్స్ వచ్చాయి. నాకు ఇవి బాగా నచ్చాయి. ఇవి 80 రూపీసో 85 రూపీసో పడింది. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో చూపించడం వల్ల నేను ప్యాకెట్ ఓపెన్ చేసి డీటెయిల్గా చూపించట్లేదు. ఈ ఇయర్ టాప్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఇది ఏంటంటే ఫేషియల్ చేసేటప్పుడు ఇలా స్టోన్తో ఫేస్కి పాముతారంట మరి ఆ స్టోను. అలాగే 2 ఫింగర్స్కి పెట్టుకుని చేసుకునే పీలరు, అలాగే స్ట్రైప్స్ నూడిల్స్లా కట్ అయ్యే 2 పీలర్స్, ఇంకొక పీలర్ కూడా తీసుకున్నాను. నేను తీసుకున్న ప్రతి ఐటము ఇంచుమించుగా 50 రూపాయల నుంచి 100 రూపాయలు కిచెన్ ఐటమ్స్ పడ్డాయి. కొన్ని 100 to 150 పడ్డాయి. నాట్ ఈవెన్ ఏది 200 దాటి వెళ్ళలేదండి. ఇది ఐస్ రోలర్, లోపల వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ షేప్లో ఐస్ తయారవుతుంది. ఫేషియల్ చేసుకునేటప్పుడు ఐస్తో ఫేస్కి కొంచెం మసాజ్ చేసుకోవడానికి. అలాగే ఇవి కొన్ని అక్వేరియం స్టోన్స్ అండి, బయోలూమినెసెంట్, అంటే మనం లైట్ పడిన తర్వాత ఆఫ్ అయితే కొంచెం ఆ స్టోన్స్ అన్నీ మెరుస్తాయి. ఇది హారతి ఇచ్చేదని బొమ్మ బాగుందని తీసుకున్నాను, బాగా చిన్న సైజు. అలాగే బార్ గ్లాసెస్ హ్యాంగ్ చేసుకునేవి, క్యాండిల్ హోల్డర్స్, ఫిల్మ్స్, గోల్డ్ ఫిల్మ్స్, ఆర్గనైజర్ బాక్సెస్, అలాగే టేబుల్ టాప్ పెట్టుకునేది. ఇది నచ్చింది, యూజ్ ఏంటో తెలీదు, చూడడానికి బాగుందని తీసుకున్నాను. ఇదైతే 160 రూపీసో 170 రూపీసో పడింది నాకు. ఇలాంటివి పెద్ద సైజు 2 తీసుకున్నాను, చిన్నది ఒకటి, టేబుల్ మీద పెట్టుకునేది. ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. కొన్ని కొత్తగా అనిపించాయి నాకు. కాలింగ్ బెల్ ఒకటి, ఇలాంటివి ఒకటి. ఊరికే మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. మీకు నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి. కుదిరితే ఆ వెబ్సైట్ చూడండి, మీకు ఉపయోగపడితే కొనుక్కోవచ్చు, కానీ ట్యాక్సెస్ పే చేయాలని అనుకుంటున్నాను అంతే నేను. సో ఇవి తెప్పించిన వాటిలో కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ఇంకా 2-3 షిప్మెంట్స్ ఇచ్చాను, ఇంకా రాలేదు. అవి వస్తాయి, కూడా చూపిస్తాను. ఇవి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ బాక్స్ అనమాట. మీషోలో దొరుకుతాయి ఇవి కూడా. 4 పార్టిషన్ బాక్సెస్, అలాగే ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అలాగే నేను నెయిల్కి ఈ మధ్యన కొంచెం నెయిల్ పాలిష్లతో కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. వాటి మీద పెట్టుకోవడానికి స్టిక్కర్స్ అనమాట. ఇవి కూడా నాకు 150 రూపీస్ ఎంతో పడింది. ఇది మనకు తెలిసిందే, పుదీనా నుంచి లీవ్స్ అవి సపరేట్ చేసుకోవడానికి యూస్ చేసేవి. ఇవి కొన్ని ఐటమ్స్ అనమాట నేను తెప్పించినవి. మీకు నచ్చితే ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాస్తే కామెంట్ చేయండి, అప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే ఇది అనవసరమేమో అని అనిపించింది లెంతీ వీడియో చేయడం, అందుకే షార్ట్ వీడియో చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సరదాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు